హైదరాబాద్ ఇదొక మహానగరం. 24 గంటలు నడిచే మహానగరం. నిత్యం ఎంతోమంది మహిళలు ధైర్యంగా తమ కలలు సాకారం చేసుకుంటున్నారు. మరి వారందరి రక్షణ బాధ్యత చూసేది ఎవరో తెలుసా? మన హైదరాబాద్ సిటీ పోలీస్. షీటింగ్స్ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచయమైన పేరు షీటింగ్స్. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే అది ఫిజికల్గా కానివ్వండి, సెక్షువల్గా కానివ్వండి, మానసిక పరంగా కానివ్వండి, వీటన్నిటికీ కూడా షీ టీమ్స్ని అప్రోచ్ అవ్వచ్చు. జనరల్గా థ్రెటనింగ్ చేయడం, లైక్ నీ వీడియోస్ వాళ్ళకి పంపిస్తా, మీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, ఇలాంటి థ్రెటనింగ్ మెసేజెస్ ఎవరైనా చేసినా సరే వాళ్ళపైన చట్టరీత్యమైన చర్యలు తీసుకోబడతాయి. ఒక్కోసారి అఫెన్స్ని బట్టి వాడిని వార్నర్ లెట్ ఆఫ్ చేయాలా, లేకపోతే కౌన్సిల్ చేయాలా, లేదంటే వాడిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా అన్నది దానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నమస్తే సార్. ఒక అతను పరిచయం అయ్యాడు సార్. నాకు కొన్ని రోజుల నుంచి పరిచయం ఉండి నన్ను టార్చర్ పెట్టి నా ఫోటోలు తీసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి నన్ను చాలా బాధ పెట్టాడు సార్. కొన్ని రోజులు ఒక 6 నెలలు బాధ పెట్టాడు. తర్వాత ఏడుతుంటే వేరే అతని ద్వారాగా నాకు ఇక్కడికి సిటిఎంకి వెళ్ళమంటే అక్కడికి వచ్చాను సార్. నేను వచ్చినాక నాకు అందరూ టీము తోడుగా ఉండి నాకు మంచిగా చేశారు. నాకు అతన్ని కూడా పిలిపించి అడిగారు, అన్నీ సాయం చేశారు. నాకు ఇప్పుడు అయితే ఏ ప్రాబ్లం లేదు సార్. నాకు లేడీస్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టున్నా, ఏమైనా హరాస్మెంట్కి గురైనా, మిస్బిహేవ్ గురైనా షాపింగ్ మాల్స్లో రద్దీ ప్రదేశాలు ఎక్కడున్నా సరే మా టీంతో పాటు వెళ్ళిపోతాము. ఎవరైనా స్కూల్స్లలో కానీ కాలేజ్లలో కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, ఆగతేబులు పిల్లలు మన బ్యాడ్ కామెంట్స్ పాస్ చేసినా, మిస్బిహేవ్ చేసినా సీక్రెట్గా మఫ్టీలో ఉండి మేము వీడియో క్యాప్చర్ చేస్తాం. వీడియో క్యాప్చర్ చేసి అది కరెక్ట్గా ఉంది అనుకుంటే వాళ్ళని తీసుకొని వస్తాము. వాళ్ళకు వార్న్ చేయడమా లేకపోతే కోర్టుకు పంపించడమా అలాంటివి జరుగుతుంటాయి. షీ టీంలో ఎనీ కంప్లైంట్స్ ఏదొచ్చినా సరే మేము ఎక్కువ రెస్పాండ్ అవుతాం. ఇంకొకటి ఏంటంటే స్కూల్స్లలో కాలేజ్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేస్తుంటాము. I came to She Team for an issue wherein a boy was harassing me, and then I came to it with the help of my friend. The entire team helped me very well in this entire process, wherein they made sure the boy came here and discussed, and even the boy agreed to what all the things that he had done from his end, and post which a warning was given, and then it is sorted there. I would really thank team for helping me in this regard. From start till now, the entire process was so helpful, and it helped me come out of my fear, and I feel really better now. షీ టీమ్ని అప్రోచ్ అయ్యే విధానాలు ఏంటిదంటే డైల్ 100 చేయొచ్చు, లేకపోతే డైల్ 112 మీరు డైల్ చేసి షీ టీమ్కి కనెక్ట్ చేయండి అంటే వెంటనే షీ టీమ్కి కనెక్ట్ చేస్తారు. లేదంటే ఆన్లైన్లో కూడా తెలంగాణ పోలీస్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మా షీ టీమ్ని మీరు సంప్రదించవచ్చు. గత సంవత్సరం మనం గనక చూసుకుంటే టోటల్ 1149 పిటిషన్స్ షీ టీమ్స్కి రావడం జరిగింది. అనాలిసిస్ గనక మనం చేసుకుంటే బ్లాక్మెయిలింగ్ యూజింగ్ పిక్చర్స్ అండ్ ఫొటోస్ దాదాపు 350 పిటిషన్లు వచ్చాయి. ఇవి దీంట్లో నేను అమ్మాయిలకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు రిలేషన్షిప్లో వెళ్ళడం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వారి బ్యాక్గ్రౌండ్ అట్లాగే వారి బిహేవియర్ అన్నీ గమనించాలి. తెలిసిన వ్యక్తులే అన్నోన్ నంబర్ నుండి, అన్నోన్ ఐడి నుండి అట్లాంటి రకమైన హరాస్మెంట్స్ కూడా జరుగుతాయి. అవి కూడా మాకు రిపోర్ట్ అవ్వడం జరిగింది. సోషల్ మీడియాని అవతలి వ్యక్తి చేతిలో మనం కీలు బొమ్మలుగా అవ్వడానికి వాడకూడదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని సేఫ్గా వాడుకోవాలి అనేది నా యొక్క విజ్ఞప్తి. హ్యూమన్ సేఫ్టీ అనేది విల్ బి ద టాప్ ప్రయారిటీ. ఈ టీజర్స్ కావచ్చు, మన ఆడపిల్లలు పైన చిన్న పిల్లల పైన నేరం చేస్తే షీ టీమ్స్ మన భరోసా సెంటర్స్ ఉరుకునేది లేదు. డెఫినెట్లీ దిల్ బి డెల్ట్ విత్ వెరీ వెరీ సీరియస్లీ.